టీడీపీ జనసేన పొత్తు బీజేపీ ఎలా ముందుకెళ్తుంది అన్న విషయంపై పురంధరేశ్వర్ గారు ముందే చెప్పేశారు, జనసేనతో మేము పొత్తులో ఉన్నామని. అయితే ఈ నివేదికని ఏపీలో పొత్తుపై నివేదిక ప్రధాని మోడీ దగ్గరికి వెళ్ళిందని ఈరోజు వార్తలు వచ్చాయి. అలాగే జనవరి 15న వీళ్ళు ప్రకటించే అవకాశం ఉంది టీడీపీతో పొత్తుపై. ఎలా ఉండబోతుంది అంటారు? వాళ్ళు ప్రకటించే అవకాశం ఉందని మీరు చెప్తున్నారు. మేము జనసేనతో పొత్తులు ఉన్నాం కదా. జనసేన ఎవరితో పొత్తులు ఉంటుంది? టీడీపీతో. టీడీపీ పొత్తులు ఉంటుంది. ఇప్పుడు జనసేన బీజేపీతో పొత్తులు ఉందా లేదా మీరు తెలుసుకోవాలా. జనసేనతో పొత్తు ఉంటే తెలుగుదేశంతో పొత్తు ఉన్నట్టే కదా. ఒక చైన్ ఇంకో చైన్ పోయి కలుస్తుంది కదా అక్కడ. అంటే ఒకవేళ పొత్తుతో ఉంటే అసెంబ్లీ స్థానాలు 12 అడుగుతామని, ఎంపీ స్థానాలు 6 అడుగుతామన్న వినిపిస్తుంది. ఫస్ట్ అనేది అక్కడ పొత్తు ఖరారు కావాలి. ఫస్ట్ ప్రక్రియ. పొత్తు ఖరారు అయిన తర్వాత ఆ సీట్లు షేరింగ్ అనేది ఎన్ని సీట్లు వాళ్ళు ఇస్తారనేది వాళ్ళు అధినాయకత్వం డిసైడ్ చేస్తారు. అది అప్ టు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్, ఇక బీజేపీ కలిసి వస్తే బీజేపీ అగ్రనాయకత్వం దాన్ని డిసైడ్ చేస్తుంది. కానీ ఇప్పుడు సో ఎర్లీ టు డిస్కస్ దాని గురించి, పొత్తుల గురించి. పొత్తు ఉండే అవకాశం మాత్రం ఉంది. కాకపోతే ఎన్ని సీట్లు అనేది ఇప్పుడు మేము చెప్పనీకి కుదరదు. ఇంకోటి అది మా పరిధి కూడా కాదు. అది మరి ఇంకా జనసేన మేనిఫెస్టోనే రిలీజ్ కాలేదు. బీజేపీ ఎట్లా నెగ్గుకొస్తారు అనుకుంటున్నారు? టీడీపీ జనసేన 2 జాయింట్ మేనిఫెస్టో విడుదల చేయబోతున్నారు. జాయింట్ మేనిఫెస్టో విడుదల చేస్తారు. దాంతోపాటు మా కలిసి వస్తే ఇట్లా బీజేపీ కూడా మాకు అనుకూలంగానే మేనిఫెస్టో రిలీజ్ చేస్తుంది. ఎందుకంటే మా మేనిఫెస్టోను వాళ్ళ మేనిఫెస్టో అవుతుంది అప్పుడు ఒకవేళ కలిసి వస్తే. ఎందుకంటే ప్రధానంగా ఉన్న పార్టీ టీడీపీ, ఆ తర్వాత జనసేన, నెక్స్ట్ లైన్లో బీజేపీ వస్తుంది. కాబట్టి వాళ్ళ యొక్క జాతీయ పార్టీ కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి ప్రాధాన్యత వాళ్ళకు ఉంటుంది. అంతే తప్ప ఇంకా పొత్తుల విషయం అయితే ఇప్పుడు ఎక్కడ ఖరారు కాలేదు కూడా. అది పొత్తు అయినాక దాని తర్వాత సీట్ల షేరింగ్ అనేది వస్తుంది ఇప్పుడు.